ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్నికల్లో చావు దెబ్బతిన్న బీఆర్ఎస్ ఆ పార్టీ పేరును మార్చాలనే అంశం తెరపైకి వస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు టీఆర్ఎస్ పేరుతో ఉన్న కండువా మెడలో వేసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పటాన్ చెరువులో కార్యకర్తలతో సమావేశమైన హరీష్ మెడలో టీఆర్ఎస్ పేరుతో ఉన్న కండువాతో దర్శనమిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎన్నికల్లో చావు దెబ్బతిన్న బీఆర్ఎస్ ఆ పార్టీ పేరును మార్చాలనే అంశం తెరపైకి వస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు టీఆర్ఎస్ పేరుతో ఉన్న కండువా మెడలో వేసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మరిన్ని విషయాలను మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ లైవ్ ద్వారా శివప్రసాద్ గారు అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి. హరీష్ రావు ఇప్పుడు టీఆర్ఎస్ పేరుతో ఉన్న కండువా మెడలో వేసుకున్న హాట్ టాపిక్ అయితే జరుగుతోంది. దీనిపై ఏం చెప్తారు? అంటే ప్రధానంగా మొన్న జరిగినటువంటి శాసనసభ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఇంత దారుణంగా దెబ్బతినడానికి ప్రధాన కారణం టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా పేరు మార్చడమే అనేది చాలా ప్రధానమైనటువంటిగా అంశంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ బీఆర్ఎస్ అనేటప్పటికీ టీఆర్ఎస్లో ఉన్నటువంటి తెలంగాణ అనేటటువంటి పదం పక్కకి వెళ్ళిపోయి భారత రాష్ట్ర సమితి అనేది ఎప్పుడైతే వచ్చిందో తెలంగాణ ఫ్లేవర్ దాంట్లోంచి వెళ్ళిపోయింది అనేది చాలామంది మాట్లాడుతున్నటువంటి మాట. ప్రజల దృష్టిలో తెలంగాణ పార్టీ అనగానే, టీఆర్ఎస్ పార్టీ అనగానే ఈ తెలంగాణ కోసమే పుట్టింది, తెలంగాణ తీసుకొచ్చింది, ఇది మన సొంతం అనేటటువంటి ఒక అభిప్రాయం ప్రజలందరిలో కూడా ఉండేది. ఎప్పుడైతే దాన్ని బీఆర్ఎస్గా మార్చారో అప్పుడు దాంట్లో ఉండేటటువంటి ఆ తెలంగాణ తాలూకు వాసనలు పక్కకి వెళ్ళిపోయినాయనేది ప్రధానమైనటువంటి వాదన. ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓటమి తర్వాత పార్టీలో తీవ్రంగా దీని మీద చర్చ జరిగింది. అనేక మంది దీని గురించి మాట్లాడారు. అయితే ఇటీవల కాలంలో అంటే గత 10-15 రోజులుగా దీనికి సంబంధించినటువంటి చర్చ మళ్ళీ ఇంకోసారి తెర మీదకి వచ్చింది. బీఆర్ఎస్ తరఫున మాజీ ఎంపీ వినోద్ మాట్లాడుతూ 80% మందికి పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ వీళ్ళెవరికి కూడా బీఆర్ఎస్ అనేటటువంటిది అసలు ఇష్టం లేదు, టీఆర్ఎస్ కానీ ఉండాలని వాళ్ళందరూ కోరుకుంటున్నారు, ఆ మేరకు దాన్ని మారిస్తే బాగుంటుంది అనేది ఆయన ప్రధానమైనటువంటి అభిప్రాయంగా ఆయన వ్యక్తం చేశారు. అట్లాగే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ అనేది ఉండాలి కానీ బీఆర్ఎస్ అనేది ఉండకూడదు, ఈ విషయంలో డెఫినెట్గా మేము అధ్యక్షుని దగ్గరికి తీసుకెళ్తాం, పార్టీ అధ్యక్షుని దగ్గరికి. అప్పుడు ఆయన మార్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఆయన నిర్ణయం తీసుకున్నారు, మేమేం మాట్లాడలేకపోయాం దానికి సంబంధించి. కానీ దానివల్ల తీవ్రమైనటువంటి డ్యామేజ్ జరిగింది ఎలక్షన్స్లో. అందువల్ల బీఆర్ఎస్ అనేది వద్దు, టీఆర్ఎస్ఏ కావాలి, ఈ మేరకు కేసీఆర్ గారితో మేము మాట్లాడతామని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇట్లాంటి చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో నిన్న సాయంత్రం పటాన్ చెరువులో జరిగినటువంటి అర్ధంతరంగా ఆయన ఒక్కసారిగా అది వేసుకుని వచ్చేసరికి టీఆర్ఎస్ అనే మార్పు జరగబోతోంది అనేటటువంటి చర్చ ప్రధానంగా పార్టీ శ్రేణుల్లో కానీ జనంలో కానీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. పొరపాటున ఆయన ఏదైనా వేసుకుని వచ్చి ఉంటే ఓకే, కానీ ఇంతకాలంగా లేనటువంటి కండువా ఇప్పుడు ఉన్నట్టుండి ఎక్కడ దొరికింది, సడన్గా ఆయన ఎట్ట వేసుకొచ్చారు? శివప్రసాద్, యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం ఈ పేరు అంటే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మార్పు అనేది మనం అనుకోవచ్చు అంటారా? అంటే వాళ్ళంతా చెప్తున్నటువంటి మాట, అంటే పార్టీ కార్యకర్తలు కానీ పార్టీకి సంబంధించిన నేతలు కానీ చాలామంది మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే బీఆర్ఎస్ మార్పు వల్లే చాలా డ్యామేజ్ జరిగింది, టీఆర్ఎస్ మాది అనేటటువంటి పరిస్థితి ప్రజల్లో ఉండేది, అది ఇప్పుడు లేకుండా పోయింది బీఆర్ఎస్ అనేటప్పటికీ, ఆ ఫ్లేవర్ చచ్చిపోయింది దాంట్లోంచి, అందువల్లనే బీఆర్ఎస్ అనేది ఉండకూడదు, బీఆర్ఎస్ ఉండడం వల్లే నష్టపోయామని డైరెక్ట్గా మాజీ మంత్రి అయినటువంటి మహబూబ్నగర్కి చెందినటువంటి మంత్రి వ్యాఖ్యానించారు. అట్లాగే వినోద్ కూడా దాని గురించి మాట్లాడారు. ఓడిపోయిన వెంటనే అంటే ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే చాలా పెద్ద తర్జన భర్జన జరిగింది దీని మీద, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేటువంటి దాని మీద మారుస్తామని చాలామంది అనౌన్స్ కూడా చేశారు. కానీ కేసీఆర్ బీఆర్ఎస్ అనేది కంటిన్యూ అవుతుందని చెప్పి స్పష్టం చేయడంతో ఆ తర్వాత చర్చ ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి మళ్ళీ చర్చ మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
అందువల్ల ఎన్నికల్లో ఓటమికి ప్రధానమైనటువంటి కారణం పేరు మార్పు కూడా అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అంటే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ కాస్త టీఆర్ఎస్లోకి మార్పు అనే విషయాన్ని నెమ్మదిగా ప్రజల్లో అట్లా నెమ్మదిగా తీసుకువెళ్తున్నారు అనడానికి ఇది ఒక సంకేతం అనుకోవచ్చా? అట్లా అనుకోవడానికి లేదు. అంటే ఎందుకు వేసుకొచ్చారు అనేది తెలిస్తే కానీ ముందు దానికి సమాధానం మనం చెప్పలేం. అంటే పేరు మార్చినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదు. గతంలో టీఆర్ఎస్ఏ కదా, ఇప్పుడు కొత్తగా పోయేదేం లేదు. కానీ జాతీయ స్థాయి పార్టీగా మేము వెళుతున్నాం అనే ఉద్దేశంతోనే దాన్ని బీఆర్ఎస్గా అప్పుడు మార్చారు. సార్ మీరు చెప్పినట్టుగా ఒకవేళ అందరూ మళ్ళీ టీఆర్ఎస్ కండువాలు వేసుకోవడం ద్వారా నెమ్మదిగా టీఆర్ఎస్ అనేది ప్రజలకు తీసుకెళ్దాం అనేది కూడా ఒక వ్యూహం ఏమైనా ఉందేమో అట్లా కూడా భావించవలసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది మనశ్రీ. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కాస్త టీఆర్ఎస్గా పేరు మార్పు అనేది మళ్ళీ కేసీఆర్ చర్చలో అనేది ఒక రకంగా ఒక డౌట్ఫుల్గా చూడొచ్చా, లేకపోతే నిజమే అనే సంకేతాలు ఏమన్నా ఆయన మాట్లాడారు దాని మీద. కేసీఆర్ మాట్లాడారు ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ గానే కొనసాగుతుందని చెప్పి ఆయన స్పష్టం చేశారు. అందువల్ల ఆయన అట్లా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఆయన ప్రమేయం లేకుండా ఇది మారేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. కాబట్టి వీళ్ళంతా ఆయన కన్విన్స్ చేయడమో లేకపోతే ఆయన కన్విన్స్ అవ్వడమో జరగాలి. అది జరిగిన తర్వాత ఒకవేళ ఆయన దాని పేరు మార్పుకు ఒప్పుకుంటే అప్పుడు టీఆర్ఎస్ అని వేసుకోవచ్చు. లేదా అట్లాంటి స్టేట్మెంట్స్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు మేము టీఆర్ఎస్కి వెళ్తున్నామని అనౌన్స్ చేయడానికి ఆయనకి వాళ్ళు ఇష్టం లేకపోతే ఇంత క్రితం మీరు అడిగినట్టుగా అందరూ టీఆర్ఎస్ కండువాలు వేసుకుని జనంలోకి వెళ్ళడం ద్వారా టీఆర్ఎస్ అనేది మళ్ళీ ఒకసారి ఎస్టాబ్లిష్ చేయడమే వాళ్ళ యొక్క లక్ష్యం కూడా అయితే అయి ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ శివప్రసాద్.